నీ కొరకే ఘోర సిలువ మోసె కృంగుచునే గాయమునాచే ఆదనంది రక్తము కాచి హింసనుంది గాయమునాచే రక్తము కాచి హింసనుంది సిలువలో వేలాడి నీ కొరకే సిలువలో వేలాడి యేసు నిన్ను పిలుచుచుండే ఆలస్యము నీవు చేయకుము యేసు నిన్ను పిలుచుచుండే. భూదిగంతం నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందుడని లోపల ప్రజల కోసము దేవరాత్రి తన చేతులు చాపి ఎదురు చూస్తా ఉన్నాడు. ఎంతకాలం గాయపరుస్తాం, ఎంతకాలం బాధ పెడతాం? ఆయన దేనికి లోపడమన్నాడు? లోపడాలి. నాలుక ఎండెను కప్పికొని కేకలు వేసెను రామని. నాలుక ఎండెను కప్పికొని కేకలు వేస్తా ఉన్నాడు ఆత్మ రక్షించమని. నీ కోసమే నా కోసమే చేదు రసాన్ని ఆయన తాగి సిలువలో వేలాడి నీ కొరకే సిలువలో వేలాడి యేసు నిన్ను పిలుచుచుండే ఆలస్యము. యేసయ్యా, నీ సిలువ ప్రేమ ఎంతో గొప్పదయ్యా. నీ సిలువ ప్రేమకు మేము అప్పగించుకుంటున్నామయ్యా. తప్పిపోయిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. నీ ప్రేమను మర్చిపోయి ఎక్కడెక్కడో తిరుగుతా ఉన్నామయ్యా, మనుషుల వైపు తిరుగుతా ఉన్నామయ్యా. యేసు నిన్ను పిలుచుచుండే ఆలస్యము నీవు చేయకుము. యేసు నిన్ను పిలుచుచుండే. నీకు వందనాలు. హృదయపూర్వకంగా కళ్ళు మూసుకో. తప్పిపోయిన కుమారుడు తిరిగి తిరిగి మళ్ళా తండ్రి దగ్గరికి రావాల్సి వచ్చింది. ఈరోజు నువ్వు ఎక్కడ తప్పిపోయి ఉన్నావో దేవుడి దగ్గర ఎంత దూరం అయిపోయి ఉన్నావో నీ తండ్రి నీ కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. రెండు చేతులు చాపి ఎదురు చూస్తా ఉన్నాడు. నా కుమారుడా, నా కుమారుడా, నా కుమార్తె, నాకు దూరం అయిపోయి ఉన్నావు. నువ్వు నా దగ్గరే ఉన్నావు అనుకుంటున్నావు కానీ నీ ప్రేమ నాకు దూరం అయిపోయింది. నా ప్రేమకు నువ్వు దూరం అయిపోయి ఉన్నావు. ఆ మొదటి ప్రేమకు దూరం అయిపోయి ఉన్నావు. ఏ పందులు తినే పుట్టులో ఉన్నావు, ఏ దుర్భర పరిస్థితుల్లో ఉన్నావు, మళ్ళా తిరిగేసే దగ్గరికి రావాలి. ఆ ప్రార్థన జీవితంలోకి రావాలి. ఆ ప్రేమలోకి పరుగున దేవుని మందిరానికి వచ్చిన ఆ ప్రేమ దగ్గరికి నువ్వు రావాలి. ఒకప్పుడు ఎట్లా ప్రేమతో దేవుడి దగ్గరికి వచ్చేదానికి వచ్చేవాడు. ఈరోజు ఏమైపోయింది? తప్పిపోయావు, దూరం అయిపోయావు. ఆ మొదటి ప్రేమకి నువ్వు దూరం అయిపోయావు. పందులు తినే పొట్టుతో, మనుషుల స్నేహంతో, మనుషుల సహవాసంతో దేవుడిచ్చిన దాన్ని తీసుకొని దేవుడికి దూరం అయిపోయావు. ఆ కుమారుడు తన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు తండ్రి దగ్గర నుంచి. ఆస్తి కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు, విలువను కోల్పోయాడు, మనశ్శాంతిని, నెమ్మదిని కోల్పోయాడు. దుర్భరమైన పరిస్థితులకు వెళ్ళిపోయి మళ్ళా తండ్రి ప్రేమ గుర్తు చేసుకో. తండ్రి, పరలోకానికి నీకు విరోధంగా నేను పాపం చేస్తున్నాను. ఇక మీద నీ కుమారుని నడిపించుకోవడానికి నాకు యోగ్యత లేదయ్యా. నా మనస్సాక్షి పనిచేయట్లేదు. నాకు బుద్ధి రాని పరిస్థితులు వెళ్ళిపోయినాయా. ఎంత నీచమైన స్థితిలోకి వెళ్ళిపోయానో తెలుసుకోలేక అంధకారంలో వెళ్ళిపోయాను. దావీదు కుమారుడా అని దాటిపోతే, నువ్వు దాటిపోతే నా జీవితం అంధకారమే. నా పరిస్థితి మారదయా, నా భర్త మారదయా,
నా బ్రతుకు మారుతాయా, నా కుటుంబం మారుతాయా, నా స్థితులు మారబోయని మన దగ్గర కళ్ళు మూసుకుని ఒక్కసారి నా తల్లి నన్ను విడచిపోయినా, నా తండ్రి నన్ను మరచిపోయినా, తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా, తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా. చెప్దామా? నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయా, గుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా, మూగవాడినయ్యా నీ స్వరము నీయవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా, లోకమంతా చూసి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను నీవు చేరదీయవా, లోకమంతా చూసి నన్ను ఏడిపించిన, జాలితో నన్ను నీవు చేరదీయవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా, నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. మరలా చివరికి చెప్తాం, నీవు తప్ప నాకీ లోకంలో, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా, నజరేతువాడ నన్ను మరచిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా. పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు ప్రభువా, నీకు స్తుతి స్తోత్రములు. నీ బిడ్డలు ఎవ్వరు నువ్వు మర్చిపోలేదు నాయన. చూడము నా చేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నానని చెప్పిన నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన. నా తల్లి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నా తండ్రి నన్ను మర్చిపోయినా, నన్ను మరవని ప్రేమయ్యా. ఒంటరినయ్యా, ఒంటరినయ్యా నా తోడు నడివయ్యా. ఈ లోకమనంతా నన్ను చూసి అసహించుకుంటాను, గేలి చేస్తా ఉన్నాను. నా తోడు నడవమని ప్రార్థన చేద్దాం. అని నీ బిడ్డలు ప్రభా ఏ పరిస్థితుల్లో ఉండి నీ సన్నిధిలోకి వచ్చారో నాయన, ఎన్నో మాటలు అపాదించుకుని పోకుండా నీరుగడ్డి ఫలింపజేసి గొప్ప కార్యములు జరిగించి నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి కృతజ్ఞత కలిగిన ఆయన అనేకులను ప్రభా నీ వైపు ఆకరించబడే విధంగా, వారి కుటుంబాలను బాగు చేసుకునే విధంగా, వారి పరిస్థితులను విడుదల పొందే గొప్ప విశ్వాసం కలిగిన వారిగా, నేను నమ్మిక కలిగి నీ కార్యములు చూసేవారిగా మార్చమని ప్రభా. చుట్టుపక్కల ఎంతమంది ఇంకా రక్షణ లేకుండా నరకాన్ని పరిగెడుతున్నారు, వారందరికీ నరకం తప్పించి గొప్ప కార్యములు జరిగించండి. నీ ప్రేమల వర్ధిల్ల చేయమని ఈ ప్రాంతాన్ని ప్రజలు మీకు అప్పగిస్తున్నాయి. ఈ రాత్రి ఒక్క నరకాగిని కలగకుండా నా ప్రభా ఈ రక్తంలో కడగబడాలి, నీవే దేవుడిని తెలుసుకోవాలి, నీ రక్షణలోకి రావాలి. నువ్వు చేసిన సిలువ త్యాగం వృధా కాకూడదు. నీ ప్రేమ ప్రభా ఇంకా ఎదురు చూస్తా ఉందని గ్రహింపగలిగి బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చినట్లుగా ప్రజలందరూ మరలా నీ సన్నిధిలోకి రావాలయ్యా, నీ రక్షణలోకి రావాలి. ఏ ఒక్కరు నశించకూడదు ప్రభా. ఈ ప్రయాస ప్రభువునికి అర్థం కాదని చెప్పినట్లుగా
ఎంతో ప్రయాసంతో నీ బిడ్డలు ఇక్కడికి వచ్చి ప్రభా ఈ మాటలు వినడానికి ప్రభా శక్తి కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశ కలిగి వచ్చి ప్రతి ఒక్క ప్రాణం తృప్తిపరిచి మీరు మహిమ తెచ్చుకోమని ఈ రోజు ఘనంగా జరిగించిన ఈ ప్రార్థన కూడికను బట్టి వందనాలు. రేపు దిన చివరి రోజు కూడా మునుపుడి కంటే అధికమైన మహిమతో నింపి ప్రభా అనేకులు సమకూర్చిన ఈ నామాన్ని కనపరుచుకుని గొప్ప అద్భుతాలు జరిగించమని నీ బిడ్డల రోగాల నుంచి విడిపించినందుకు వందనాలు. నీ బిడ్డలు ఆదరించినందుకు వందనాలు. వారి తప్పుల సమస్య నుంచి విడిపించే గొప్ప ధైర్యం నింపినందుకు వారి సమస్య విడిపించి దురాత్మ బంధు విడిపించి ప్రార్థనలు ఆలకించే తండ్రి ఒక అద్భుతాలు జరిగించబోతున్నట్టు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు కృప ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి ఇప్పుడు ఈ గంటలు సదాకాలం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు తోడైన రాజ్యంలో నడిపించును గాక. యేసు రక్తమే చేయి, శిలువ రక్తమే చేయి, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాదికుల నాశనం కలుగును గాక. దేవుడు మీ అందరి హృదయాల్లో గొప్ప నెమ్మది సమాధానం కలగజేయును గాక. దేవుడు మీ జీవితాల్లో మరలా తన ప్రేమతో నింపును గాక. దేవుడు మీ జీవితంలో ఉన్న గొప్ప గొప్ప సమస్యల నుంచి విడుదల కలగజేయును గాక. దేవుడు అగ్నియారిని పురుగు నారకం తప్పించును గాక. మీ కుటుంబాలందరూ రక్షణ ఉండి పరలోక రాజ్యంలో ఉందురు గాక. దేవుడికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక మన వందనాలు. ఇంత ఓపికతో ఉన్నా ఇక్కడ దూరంలో సరిపోయిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తే అందరితో ప్రార్థన కొరకు ముగించడం జరిగింది. మీ అందరి కోసం భోజనాలు సిద్ధపరిచి ఉన్నాయి. ప్రార్థన చేయించుకుని అందరూ ప్రార్థన చేయించుకోండి.